ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం డ్రగ్స్ బానిసవ్వటం వలన కలిగే నష్టాలను వివరించేందుకు, అలాగే ఇప్పటికే మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన వారిని ఆ మహమ్మారి నుంచి బయటకు తెచ్చేందుకు ముఖ్యమైన ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో తొలిసారిగా విశాఖపట్నంలో యాంటీ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. విశాఖపట్నం సెంట్రల్ పార్కులో యాంటీ డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం VMRDA ఇప్పటికే టెండర్లు ఆహ్వానిస్తోంది. రాష్ట్రంలో మత్తు పదార్థాల వినియోగం కట్టడి చేయాలని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశగా అనేక చర్యలు తీసుకుంటోంది. యువత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడకుండా అనేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే విశాఖపట్నంలో యాంటీ డ్రగ్ పార్క్ ఏర్పాటు ఆలోచన తెరపైకి రాగా, అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే విశాఖపట్నంలో యాంటీ డ్రగ్ పార్క్ ఏర్పాటు కానుంది. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ VMRDA యాంటీ డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం కసరత్తు చేస్తోంది. ఈ ప్రణాళికలు కుదిరి విశాఖలో యాంటీ డ్రగ్ పార్క్ ఏర్పాటైతే ఆంధ్రప్రదేశ్లోనే తొలి యాంటీ డ్రగ్ పార్క్గా విశాఖపట్నం యాంటీ డ్రగ్ పార్క్ పేరు తెచ్చుకోనుంది. విశాఖపట్నం సెంట్రల్ పార్కులో యాంటీ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. యాంటీ డ్రగ్ పార్క్ కోసం 2 ఎకరాల స్థలం కేటాయించారు. దీనికోసం VMRDA టెండర్లు ఆహ్వానిస్తోంది. మరో 10-15 రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి జూన్ నెలాఖరుకు పనులు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. డ్రగ్స్కు బానిసైన యువతను ఉద్దేశించి ఈ యాంటీ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు VMRDA అధికారులు చెబుతున్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో మత్తు పదార్థాల వినియోగం, వాటి ప్రభావంపై యువతలో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. యాంటీ డ్రగ్ పార్కులో స్వచ్ఛంద సంస్థలు స్టాళ్లు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఇస్తామన్నారు. 2 ఎకరాల విస్తీర్ణంలో యాంటీ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు 3.5 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారు. యువత డ్రగ్స్కు ఎలా ప్రభావితులవుతున్నారు, డ్రగ్స్ వలన కలిగే దుష్ప్రభావాలు, మత్తు పదార్థాలకు బానిసగా మారితే కలిగే నష్టాలు వంటి వాటిపై ఈ పార్కులో వివరించనున్నారు. డ్రగ్స్కు బానిసైన యువత కోసం కౌన్సిలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. జీవితం ఎంత రంగులమయంగా ఉంటుందో వారికి చూపించేలా మొక్కలు, మెరిసే వస్తువులు, పచ్చదనంతో కూడిన ఆకృతులను ఈ యాంటీ డ్రగ్ పార్కులో తీర్చిదిద్దనున్నారు. యాంటీ డ్రగ్ పార్క్ కోసం ఇప్పటికే టెండర్లు పిలవగా ఈ నెలాఖరులోగా పనులు ప్రారంభించాలని VMRDA అధికారులు భావిస్తున్నారు.